వెల్కమ్ టు ది ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటెడ్ థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో డిసైడబుల్ అండ్ అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ ఇన్ ట్యూరింగ్ మిషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఫస్ట్ అసలు ఇన్ జనరల్ డిసైడబుల్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత డిసైడబుల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ట్యూరింగ్ మిషన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్, ఏ ప్రాబ్లమ్ ఈ సెట్ టు బి డిసైడబుల్. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రాబ్లమ్ని ఎప్పుడు డిసైడబుల్ అని చెప్తామంటే, ఇఫ్ యూ కెన్ ఆల్వేస్ కన్స్ట్రక్ట్ ది కరస్పాండింగ్ అల్గోరిథం దట్ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ అ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో ఒక అల్గారిథం అనేది క్రియేట్ చేయగలిగితే దాన్ని డిసైడబుల్ ప్రాబ్లం అంటారు. సో దేన్ని డిసైడబుల్ ప్రాబ్లం అంటారు? డిసైడబుల్ ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక ప్రాపర్ అల్గారిథం అనేది మనం కన్స్ట్రక్ట్ చేయగలిగితే దాన్ని డిసైడబుల్ ప్రాబ్లం అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి జనరేట్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100. సో ఈ ప్రాబ్లమ్కి మనం ఒక ప్రాపర్ అల్గారిథంని జనరేట్ చేయగలం కదా, క్రియేట్ చేయగలం కదా. సో ఇప్పుడు దీన్ని డిసైడబుల్ ప్రాబ్లం అంటారు. ఇప్పుడు ట్యూరింగ్ మిషన్కి రండి. డిసైడబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ట్యూరింగ్ మిషన్ మీన్స్, సో డిసైడబిలిటీ ఇన్ టర్మ్స్ ట్యూరింగ్ మిషన్ కాన్సెప్ట్లో డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటో చూడండి. ఏ ప్రాబ్లమ్ ఈ సెట్ టు బి డిసైడబుల్ ప్రాబ్లమ్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ కరెస్పాండింగ్ ట్యూరింగ్ మిషన్ విచ్ హాల్స్ ఆన్ ఎవ్రీ ఇన్పుట్ విత్ ఏ సొల్యూషన్ ఎస్ ఆర్ నో. అంటే ఏంటి? ట్యూరింగ్ మిషన్లో డిసైడబుల్ ప్రాబ్లం అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఏ ప్రాబ్లమ్ని మనం డిసైడబుల్ ప్రాబ్లం అని చెప్తామంటే, ఆ ప్రాబ్లంకి ఒక ట్యూరింగ్ మిషన్ ఎగ్జిస్ట్ అయితే ఆ ఎగ్జిస్ట్ అయిన ట్యూరింగ్ మిషను ఎప్పుడు కూడా కొన్ని ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ జరిగిన తర్వాత హాల్ట్ అవ్వాలి. ఎలా హాల్ట్ అవ్వాలి? అయితే ఆ ప్రాబ్లమ్ దానికి సొల్యూషన్ ఇచ్చి హాల్ట్ అవ్వాలి, లేదా సొల్యూషన్ ఇవ్వకుండా హాల్ట్ అవ్వాలి. అంటే ఆల్వేస్ హాల్ట్ అవ్వాలి కొన్ని ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత. అంటే ఆ వర్క్ కంప్లీట్ అవ్వాలి, ఆ మిషన్ స్టాప్ అవ్వాలి. సో ఆ మిషన్ స్టాప్ అయినప్పుడు ఏమవ్వాలి? అయితే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి, లేదా సాల్వ్ అవ్వదు. అంటే సొల్యూషన్ ఐదర్ ఎస్ ఆర్ నో. ఏదైనా ఒక ప్రాబ్లమ్కి ఒక ట్యూరింగ్ మిషన్ అలా ఎగ్జిస్ట్ అయితే దాన్ని డిసైడబుల్ ప్రాబ్లం అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్కి ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకోండి. సపోజ్ ఈవెన్ పాలిండ్రమ్కి అనుకోండి. సో ఆ ఈవెన్ పాలిండ్రమ్కిలో ఒక స్ట్రింగ్ ఇచ్చామనుకోండి. ఆ స్ట్రింగ్ని వెదర్ ది స్ట్రింగ్ బిలాంగ్స్ టు దట్ లాంగ్వేజ్ ఆర్ నాట్ అని చెక్ చేస్తున్నాం అనుకోండి. ఈ ట్యూరింగ్ మిషన్కి ఇచ్చిన తర్వాత ఏంటి? కొన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత అయితే ఆ స్ట్రింగ్ ఆ లాంగ్వేజ్లో యాక్సెప్ట్ అవ్వాలి, లేదా రిజెక్ట్ అవ్వాలి. సో అయితే యాక్సెప్ట్ అయ్యి లేకపోతే రిజెక్ట్ అయ్యి ఆ మిషన్ అనేది, ఆ ట్యూరింగ్ మిషన్ అనేది ఖచ్చితంగా హాల్ట్ అవ్వాలి, స్టాప్ అవ్వాలి కొన్ని ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ కదా. ఆ మిషన్ హాల్ట్ అవ్వకుండా ఇన్ఫైనైట్ లూప్ లాగా రిపీటెడ్గా మిషన్ రన్ అవుతూ ఉండకూడదు. సో రన్ అవ్వకుండా మిషన్ ఎప్పుడైతే హాల్ట్ అవుతుందో అలాంటి ప్రాబ్లమ్ని డిసైడబుల్ ప్రాబ్లం అంటారు. అర్థమైంది కదా? డిసైడబుల్ అంటే ఆల్వేస్ ఏ సొల్యూషన్ నుండి మిషన్ హాల్ట్ అవుతుంది. ఆ సొల్యూషన్ కూడా అయితే ఎస్ లేకపోతే నో. మిషన్ ఖచ్చితంగా హాల్ట్ అవుతుంది. అలాంటి ప్రాబ్లమ్ని డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అంటారు. సో ఏ ప్రాబ్లమ్ ఈ సెట్ టు బి డిసైడబుల్ ప్రాబ్లమ్. ట్యూరింగ్ మిషన్స్లో ఎప్పుడు డిసైడబుల్ ప్రాబ్లం అంటామంటే, ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ కరెస్పాండింగ్ ట్యూరింగ్ మిషన్. సో ఈ ప్రాబ్లమ్కి ఒక ట్యూరింగ్ మిషన్ ఉండాలి. ఆ ట్యూరింగ్ మిషన్ ఏమవ్వాలి? విచ్ హాల్ట్స్, కంపల్సరీగా స్టాప్ అవ్వాలి ఆన్ ఎవ్రీ ఇన్పుట్. ఆ ట్యూరింగ్ మిషన్కి ఇచ్చే ప్రతి ఇన్పుట్లో అది హాల్ట్ అవ్వాలి విత్ ఏ సొల్యూషన్ ఎస్ ఆర్ నో. అయితే యాక్సెప్ట్ చేసుకుంటుంది, లేదా రిజెక్ట్ చేస్తుంది, కానీ కంపల్సరీగా మిషన్ హాల్ట్ అవ్వాలి. అలాంటి ప్రాబ్లమ్ని డిసైడబుల్ ప్రాబ్లం అంటారు. ఓకే, డిసైడబుల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ట్యూరింగ్ డిసైడబుల్. ఈ ట్యూరింగ్ మిషన్లో డిసైడబుల్ ప్రాబ్లమ్ ఏమంటారంటే ట్యూరింగ్ డిసైడబుల్ అంటారు. ఎందుకంటే బికాస్ ఏ ట్యూరింగ్ మిషన్ ఆల్వేస్ హాల్ట్. ప్రతిసారి కూడా ఈ డిసైడబుల్ ప్రాబ్లమ్స్లో ట్యూరింగ్ మిషన్ అనేది కంపల్సరీగా హాల్ట్ అవుతుంది. ప్రతి ఇన్పుట్కి కూడా హాల్ట్ అవుతుంది ఆన్ ఎవ్రీ ఇన్పుట్. ఆ ఇన్పుట్ని బైదర్ యాక్సెప్ట్ చేయడం ద్వారా ఆర్ రిజెక్ట్ చేయడం ద్వారా మిషన్ అనేది కంపల్సరీగా హాల్ట్ అవుతుంది డిసైడబుల్ ప్రాబ్లమ్స్లో. అందుకని ఈ ప్రాబ్లమ్స్ని ట్యూరింగ్ డిసైడబుల్ అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి యాక్సెప్టెన్స్ ఆఫ్ ఏ డిఎఫ్ఈ. ఇప్పుడు ఏదైనా డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటిక్ ఒక స్ట్రింగ్ ఇచ్చామనుకోండి. ఆ స్ట్రింగ్ ప్రాసెస్ చేసి, ఆ ఇన్పుట్ స్ట్రింగ్ ప్రాసెస్ చేసి ఎట్ ద లాస్ట్ ఫైనల్ స్టెప్కి ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఫైనల్ స్టేట్కి రీచ్ అయ్యి మిషన్ హాల్ట్ అవుతుంది. లేదా రిజెక్ట్ చేసి ఆ స్ట్రింగ్ యాక్సెప్ట్ అవ్వట్లేదు, రిజెక్ట్ చేసి ఫైనల్ స్టేట్కి రీచ్ అవుతుంది. ఫైనల్ స్టేట్కి రీచ్ అవ్వదు ఆ స్ట్రింగ్ని రిజెక్ట్ చేస్తే.
అయితే యాక్సెప్ట్ చేస్తుంది లేకపోతే రిజెక్ట్ చేస్తుంది. అంటే కంపల్సరీగా ఐదర్ యాక్సెప్టింగ్ ఆర్ రిజెక్టింగ్ మిషన్ అయితే హాల్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద డిసైడబుల్ ప్రాబ్లమ్, యాక్సెప్టెన్స్ ఆఫ్ ఏ డిఎఫ్ఈ. అలాగే మెంబర్షిప్ ఆఫ్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్, అంటే ఏదైనా ఒక స్ట్రింగ్ ఇచ్చి ఆ స్ట్రింగ్ ఆ లాంగ్వేజ్లో ఉందా లేదా అని చెక్ చేయడానికి. సో ఆ స్ట్రింగ్ ఆ లాంగ్వేజ్లో ఉంటే యాక్సెప్టబుల్ లేదా రిజెక్టబుల్. సో అయితే ఏదో ఒకటి మిషన్ హాల్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద డిసైడబుల్ ప్రాబ్లమ్స్. అలాగే రెగ్యులర్ లాంగ్వేజ్ ఈక్వివాలెన్స్, రెండు రెగ్యులర్ లాంగ్వేజ్ ఇచ్చి ఈ రెండు రెగ్యులర్ లాంగ్వేజెస్ ఈక్వాలెంటా అని చెక్ చేయాలంటే సెట్ ఆపరేటర్ యూస్ చేసి చెక్ చేయొచ్చు. సో దట్ ఈస్ అయితే ఐదర్ ఈక్వివాలెంట్ ఆర్ నాట్ ఈక్వివాలెంట్, కంపల్సరీగా మిషన్ అనేది హాల్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద డిసైడబుల్ ప్రాబ్లమ్స్. కంపల్సరీగా ఐదర్ యాక్సెప్టింగ్ ద ఇన్పుట్ ఆర్ రిజెక్టింగ్ ద ఇన్పుట్ మిషన్ హాల్ట్ అయితే ఆ ప్రాబ్లమ్స్ని డిసైడబుల్ ప్రాబ్లమ్ అంటారు. అంటే ఆ ప్రాబ్లమ్కి మనం ఒక ఓకే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది లేదా నాట్ ఎగ్జిక్యూట్ అవ్వదు అని చెప్పగలిగే ప్రాబ్లమ్స్ని డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సెమీ డిసైడబుల్ ప్రాబ్లమ్స్. సెమీ డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే సెమీ డిసైడబుల్ ప్రాబ్లమ్స్ ఆర్ దోస్ ఫర్ విచ్ ఏ ట్యూరింగ్ మిషన్ హాల్ట్స్ ఆన్ ద ఇన్పుట్ యాక్సెప్టెడ్ బై ఇట్ బట్ ఇట్ కెన్ either halt or loop forever on the input which is rejected by the Turing machine. అంటే ఈ సెమీ డిసైడబుల్ అంటే ఏంటి, ఏదైతే ఇది ఒక ఇన్పుట్ ఇస్తాం కదా ట్యూరింగ్ మిషన్కి, ఇచ్చిన తర్వాత ఆ ఇన్పుట్ యాక్సెప్ట్ అయితే హాల్ట్ అవుతుంది, బట్ రిజెక్ట్ అయిన ఇన్పుట్కి అయితే హాల్ట్ అవ్వచ్చు లేదా కంటిన్యూస్గా లూపింగ్ అవ్వచ్చు. మిషన్ కంటిన్యూస్గా వర్క్ అవుతూనే ఉండొచ్చు హాల్ట్ అవ్వకుండా. అలాంటి ప్రాబ్లమ్ని సెమీ డిసైడబుల్ అంటారు. అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే ద ప్రాబ్లమ్స్ ఫర్ విచ్ వీ కెనాట్ కన్స్ట్రక్ట్ ఎన్ అల్గారిథమ్ దట్ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ కరెక్ట్లీ ఇన్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఈజ్ నోన్ యాజ్ అన్డిసైడబుల్ ప్రాబ్లమ్. మన డిసైడబుల్ అంటే ఏం చెప్పాము, ఒక ప్రాబ్లమ్కి ఒక ప్రాపర్ అల్గారిథమ్ అనేది ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం క్రియేట్ చేయగలిగితే దాన్ని డిసైడబుల్ ప్రాబ్లమ్ అంటాం. అలాగే ఏదైనా ఒక ప్రాబ్లమ్కి ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనము అల్గారిథమ్ క్రియేట్ చేయలేకపోతే అలాంటి ప్రాబ్లమ్ని అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అంటారు. అన్డిసైడ్ ప్రాబ్లమ్స్ మే బీ పార్షియల్లీ డిసైడబుల్ బట్ నెవర్ బి డిసైడబుల్. ఈ అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అనేవి పార్షియల్లీ డిసైడబుల్ అవ్వచ్చు కానీ ఎప్పుడు కూడా డిసైడబుల్ అవ్వు. అంటే దాని అర్థం ఏంటి, అయితే మిషన్ హాల్ట్ అవ్వచ్చు, అయితే అవ్వచ్చు, కంపల్సరీగా మిషన్ హాల్ట్ అవుతుందని మాత్రం చెప్పలేము. డిసైడబుల్ ప్రాబ్లమ్స్లో ఏం చెప్తున్నాం మనము, మిషన్ కంపల్సరీగా హాల్ట్ అవుతుంది ఐదర్ యాక్సెప్టింగ్ ద ఇన్పుట్ ఆర్ రిజెక్టింగ్ ద ఇన్పుట్ అని చెప్తున్నాం. బట్ సెమీ డిసైడబుల్లో ఏం చెప్తున్నాము, అయితే యాక్సెప్ట్ అయితే హాల్ట్ అవుతుంది, రిజెక్ట్ అయితే హాల్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాం. అందుకని ఈ అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అనేవి అయితే సెమీ డిసైడబుల్ అవ్వచ్చు, అంటే మిషను రిజెక్ట్ చేసేదానికి అయితే హాల్ట్ అవ్వచ్చు లేదా ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోవచ్చు, కానీ కంపల్సరీగా హాల్ట్ అవుతుంది అని మాత్రం చెప్పలేము. సో ద అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ విల్ ఆల్వేస్ the undecidable problems there will be always a condition that will lead the Turing machine into infinite loop without providing answer at all. అంటే ఈ అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్లో ఛాన్స్ ఉండొచ్చు, మిషన్ ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉండొచ్చు. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఫైండ్ ద సూటబుల్ పాజిటివ్ ఇంటీజర్స్ విచ్ సాటిస్ఫైస్ ద గివెన్ ఈక్వేషన్ a power n plus v power n equal to c power n for n greater than or equal to 2. n వాల్యూ 2 కంటే ఎక్కువ ఉండాలి. 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే ఏబిసిఎన్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం ట్యూరింగ్ మిషన్కి ఇచ్చామనుకోండి, ట్యూరింగ్ మిషన్ ఆల్వే if you give this problem to the Turing machine to find a solution which generates contradiction, then Turing machine might run forever. ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది, హాల్ట్ అవ్వకుండా. ఎందుకు, కంటిన్యూస్గా నెంబర్స్ని ఇన్ఫైనైట్ నెంబర్స్ని చెక్ చేస్తూనే ఉంటుంది అప్పుడు ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయడానికి. టు ఫైండ్ సూటబుల్ వాల్యూస్ ఫర్ ద ఏ కమా బి కమా సి అని ఈ మిషన్ కంటిన్యూస్గా రన్ అవుతుంది, అంటే లూప్లోకి వెళ్ళిపోతుంది అనమాట మిషన్. సో అలాంటి ప్రాబ్లమ్స్ని అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే మిషన్ హాల్ట్ అవ్వకుండా లూపింగ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయే కండిషన్ని అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అంటారు అనమాట. సో బట్ వీఆర్ ఆల్వేస్ అన్ష్యూర్ వెదర్ ఏ కాంట్రడిక్షన్ ఎగ్జిస్ట్ ఆర్ ఇట్ హెన్స్ ఇట్ ఈస్ అన్డిసైడబుల్. అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము ఎప్పుడు కూడా లూప్లోకి వెళ్ళిపోతుంది అని. సమ్ టైమ్స్ హాల్ట్ అవ్వచ్చు కూడా, ఐదర్ హాల్ట్ అవ్వచ్చు ఆర్ లూప్లోకి వెళ్ళొచ్చు.
మనకి సరిగ్గా తెలీదు. బట్ డిసైడబుల్ ప్రాబ్లమ్స్‌లో ఏం చెప్తాము? కంపల్సరీగా హాల్ట్ అవుద్దని చెప్తాము. అన్‌డిసైడబుల్ ప్రాబ్లమ్స్‌లో ఏం చెప్తాం? మనకు తెలీదు. అది హాల్ట్ అవుతదా? హాల్ట్ అవ్వదా? సొల్యూషన్ ఉందా? సొల్యూషన్ లేదా? మిషను లూప్‌లోకి ఎళ్ళిపోతదా? లూప్‌లోకి ఎళ్ళదా? అంటే డిసైడ్ చేయలేము. సో, అలాంటి ప్రాబ్లమ్స్‌ని అన్‌డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ సీఎఫ్‌జీ జనరేట్స్ ఆల్ స్ట్రింగ్స్ ఆర్ నాట్. ఇప్పుడు ఒక గ్రామర్ ఇచ్చేసి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్‌లో, ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్‌లో ఉండే స్ట్రింగ్స్ అన్ని జనరేట్ చేయండి అని అడిగితే ట్యూరింగ్ మిషన్‌ని, సో, దాంట్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటాయి. సో, ఆ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని జనరేట్ చేయడానికి ట్యూరింగ్ మిషన్ మే గో ఇంటు ద ఇన్ఫైనైట్ లూప్. హాల్ట్ అవ్వకుండా రిపీటెడ్‌గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండొచ్చు. సో, దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ద అన్‌డిసైడబుల్ ప్రాబ్లమ్. సో, నెక్స్ట్ వెదర్ 2 CFGs L అండ్ M ఆర్ ఈక్వల్. 2 కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్‌లు ఇచ్చి 2 కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఈక్వలా అని ట్యూరింగ్ మిషన్ చెక్ చేయమని అనుకో. ఎట్లా చెక్ చేస్తది? ఇందులో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటాయి ఒక లాంగ్వేజ్‌లో. సెకండ్ లాంగ్వేజ్‌లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటాయి. సో, బోత్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని జనరేట్ చేసి, ఆ జనరేట్ చేసిన స్ట్రింగ్‌ని కంపేర్ చేయడం ఇదంతా అయ్యే పనేనా? సో, దిస్ ప్రాబ్లమ్ మే ఆల్సో గో ఇంటు ద ఇన్ఫైనైట్ లూప్. సో, ఎప్పుడైతే ఇన్ఫైనైట్ లూప్‌లోకి వెళ్తున్నాయో, మిషన్ హాల్ట్ అవ్వట్లేదో వాటిని అన్‌డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అని అంటారు. అర్థమైంది కదా! ట్యూరింగ్ మిషన్‌లో డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అండ్ అన్‌డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అంటే, డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అంటే మనం ఖచ్చితంగా చెప్తాం. యెస్, బై దర్ యాక్సెప్టింగ్ ద ఇన్పుట్ ఆర్ రిజెక్టింగ్ ద ఇన్పుట్ ద మిషన్ అనేది హాల్ట్ అవుతుంది. బట్ అన్‌డిసైడబుల్ ప్రాబ్లమ్‌లో ఏమో మిషన్ హాల్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవ్వకపోతే ఏమవుతది? ఇన్ఫైనైట్ లూప్‌లోకి వెళ్తుంది మిషన్. సో, మనం డిసైడ్ చేయలేము. సో, సమ్ సిట్యుయేషన్స్‌లో ఇన్పుట్‌ని యాక్సెప్ట్ చేసి హాల్ట్ అవ్వచ్చు. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇన్పుట్‌ని రిజెక్ట్ చేసి ఇన్ఫైనైట్ లూప్‌లోకి వెళ్ళిపోవచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్‌ని అన్‌డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అని అంటారు.